గ్రేటర్ వరంగల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రేటర్ వరంగల్లో జరగాల్సిన అభివృద్ధి ఏంటి, జరిగిన అభివృద్ధి ఏంటి, మనం ప్రజా అభిప్రాయంలో భాగంగా మనం ప్రస్తుతం 19వ డివిజన్లో ఉన్నాం. ప్రజలను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కొందరు 19వ డివిజన్ ప్రజలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా, ఏం పేరు? మీ పేరు? ఇప్పుడు మన డివిజన్లో అభివృద్ధి ఏమైనా జరిగిందా? ఇంకేమైనా అభివృద్ధి జరగాల్సిందే లేదు మా డివిజన్లో. అంటే ఏం జరగాలి? రోడ్లు కనీసం తీయట్లేదు, రోడ్లు చక్కగా లేవు. ఆ వర్షం పడిందంటే మొత్తం కాలనీ మునిగిపోతా ఉన్నది. ఇప్పుడు కింది వాడకి కానీ ఇటు కానీ మొత్తం మునిగిపోతా ఉన్నాయి. ఇండ్ల నిండా నీళ్ళు వస్తా ఉన్నాయి. కనీసం పనిచేసే నాయకుడే లేడు ఇప్పటి మట్టుకైతే. అంటే ప్రస్తుత నాయకులు ఎట్లా పనిచేస్తున్నారు? మీరు మాకేం పని చేయట్లేదండి. మా ఎక్కడే ఉన్నాయి, ఎక్కడేసిన దొంగలు అక్కడే ఉంది. మాకు ఏం పని చేయట్లేదు. మాకు గత ప్రభుత్వం మంచిగా పనిచేసిందా? బాగా చేసిందండి. గత ప్రభుత్వం బాగానే చేసింది. మాకు బాగానే చూసుకున్నారు. కానీ వర్క్ కూడా బాగా చేసిండ్రు వాళ్ళు. రోడ్లు ఊడటం కానీ మోర్లు తీయటం కానీ అవి బాగానే చేసిండ్రు. కానీ ఇప్పుడైతే వచ్చిన ప్రభుత్వం అయితే ఏం చేస్తలేదండి. ఇప్పుడు పథకాలు బాగానే పెట్టింది కదా ప్రభుత్వం, మరి ఏ ఒక్కటి రాలేదండి. ఆడవాళ్ళకి 2500 అన్నారు, ఎక్కడండి? అవి లేవు. గ్యాస్ ఫ్రీ అన్నారు 500, అవి లేవు. ఏమొచ్చినాయండి? హౌసింగ్ లోన్లు అన్నాడు, ఏమీ రాలేదు. ఎవరికి ఏమీ రాలేదు. ఇప్పుడు మరి కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వానికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేమైతే ఈ ప్రభుత్వానికి వేయమండి. ఈ ప్రభుత్వానికి వేసేదే లేదు. ఎవరు పెద్దలు కానీ చిన్నలు కానీ మా ఏరియా వాళ్ళు ఎవరైనా కానీ ఈ ప్రభుత్వం అంటేనే మండిపడతా ఉన్నారు. ఇప్పుడు మరి ఎలాంటి నాయకుడు కావాలని కోరుకుంటారు? మాకు మంచిగా ఉండి చేసే నాయకుడు కావాలండి. మాకు అభివృద్ధి చేసే నాయకుడు కావాలి. కాలనీ కానీ మా వాడలు కానీ మా ఏరియా కానీ అభివృద్ధి చేసే నాయకుడు కావాలి. మేము ఎన్నుకుంటాం, అట్లాంటి అభ్యర్థినే ఎన్నుకుంటాం. ఇప్పుడైతే వీళ్ళకైతే వేసేదే లేదండి. రోడ్లు వాళ్ళు లేదు, ఆ మోర్లు చక్కగా లేవు, షాపులు లేవు. మోర్లు కూడా చూడండి కనీసం అన్ని దోమల మందు కొట్టేటోడు కూడా ఒక్కనాడు వచ్చి కొట్టలేము మాకు దోమల మందు. రోడ్లు కూడా చక్కగా లేవు, మాకు మోర్లు కూడా చక్కగా లేవు. అది చూడండి చెత్త మొత్తం నిండి ఉంది మోర్లలో. నీళ్లు పోవట్లేదు, నీళ్లు కూడా కరెక్ట్ వస్తలేవు. మురుకు నీళ్లు, బురదలే నీళ్ళు అయితే రావటం మా పంపులకి. మరి ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ మధ్య పనిచేసిందా? ఇంకా అదే అతన్ని కోరుకుంటున్నారు? మేము అతన్ని అయితే కోరుకోమండి. చేయాలి. అసలు మా భూమికే రాలేదు, కనీసం మా ఏమైనా భూమికే రాలేదు. మా గాంధీనగర్ ఎట్లుంటుంది చూద్దాం ఒక రోజు అని కూడా ఒక్కనాడు వచ్చింది లేదు. తెలిసిన కానీ ఇప్పుడు మట్టి రాలేదు, ప్రజలను అడగలేదు. అంటే ఈ ప్రభుత్వానికి మార్పులు వేయాల్సుకుంటే ఎన్ని మార్కులతో 10కి? మేము అసలే ఏమండి మార్పులు ఏం 0. ప్రస్తుతం మనతో పాటు మరికొందరు కాలనీ వాసులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం డివిజన్ అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో. నమస్తే అమ్మ, ఏం పేరు? మీ పేరు? ఏం పని చేస్తారు మీరు? ఇప్పుడు మీ డివిజన్ లో అభివృద్ధి జరిగిందా? ఏం జరగలేదు, దేనికి రాలేదు. కాలనీకి వచ్చేటోళ్ళే లేరు, వాటర్ గురించి పట్టించుకునేటోళ్ళు లేరు, అసలు ఇండ్ల గురించి పట్టించుకునేటోళ్ళు లేరు. కరెంట్ కూడా కరెక్ట్ లేదు మాకు. అంటే ఏమేమి పనులు కావాల్సి ఉన్నాయి ఇంకా మీ డివిజన్ లో? మాకు వాటర్ పైపులు వచ్చేది ఉన్నది, మోర్లు తీసేటోళ్ళు లేరు, ఏం లేవు. దోమలు ఉన్నాయి, కరెంటు కూడా కరెక్ట్ వైర్లు లేవు, స్తంభాలకు లైట్లు వస్తలేవు. అంటే మరి ఫస్ట్ నాయకులు కార్పొరేటర్లు పనిచేస్తలేరు, వచ్చి చూసిన వాళ్ళు లేరు, చెత్తలేరు. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పనిచేసిందా? టీఆర్ఎస్ మంచిగా చేసింది. ఏం చేసింది? ఏదైనా చాలా ఇచ్చేటి అన్ని టీఆర్ఎస్ ఇచ్చింది. ఒక ఫ్రీ బస్సులు తప్ప ఏది రాలేదు. ఈ ప్రభుత్వంలో కూడా పథకాలు పెట్టింది కదా ముఖ్యమంత్రి ప్రభుత్వం, ఏది రాలేదు. గ్యాస్ ఫ్రీ అని అన్నారు, గ్యాస్ రాలేదు. కరెంట్ ఫ్రీ 0 అది అన్నారు, అది కూడా రాలేదు. మాకైతే ఏది రాలేదు. అంటే మీరు అప్లై చేసుకోలేదు? ఎట్లా చేసుకున్నాం, మస్తు సార్లు అప్లై చేసినాం. మున్సిపాలిటీ ఆఫీస్ చేసిన కాశీ ఎక్కడికంటే అక్కడ అప్లై చేసినాం. ఇంద్రమ్మ అవే అదేందో అవి అంటే కూడా వాటికి కూడా పెట్టిన, అవి కూడా రాలేదు. మా కుటుంబానికి అయితే అసలు ఏది రాలేదు. మా ఇళ్ళల్లో కూడా ఎవరికి ఏం రాలేదు. ఇప్పుడు కార్పొరేటర్ ఎన్నికలు వస్తాయి, వస్తే మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ మా రోడ్లు కానీ అన్ని చూస్తుంది అవ్వకపోతే ఎక్కడ రోడ్డు అక్కడనే ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్న కొంచెం బాగుంది, అంతకంటే అధ్వానం అయిపోయింది. గడ్డ వాళ్ళు రావాలంటే సుద్ధా మా కాలనీకి రావట్లేదు, రోడ్డు ఖరాబ్ ఉన్నది. మాకైతే టీఆర్ఎస్ గవర్నమెంటే బాగా పనిచేసింది. అప్పుడు రోడ్లు బాగుండే, మాకు వాటర్ బాగానే వచ్చేది. ఇప్పుడు రోడ్లు ఖరాబ్ ఉన్నాయి. మాకు అసలు ఆటోలు రావాలన్నా మెయిన్ రోడ్లోనే దించిపోతాను, లోపలికి రావట్లేదు. ఎక్కువ రోడ్లు అక్కడ ఉన్నాయి. చూడండి మీరు ఇక్కడ నుంచి ఆ రోడ్డు వరకు సరే రోడ్డు ఈ మూరీలు తీయట్లేదు, దోమలు బాగా చెత్త చూడండి. ఆ చెత్త తీసుకొని పోతాం, ఆ ఫోటో ఆ చెత్త తీయట్లేదు. అసలు మున్సిపాలిటీలో అప్పుడు రోజు వచ్చిపోయేది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మున్సిపాలిటీలో అసలు అవపడడం లేదు, ఇక్కడ ఆ ఊడ్స్ లేదు. ఇంటి నుంచి చెత్త పోతున్నా తీసేటోళ్ళే లేదు, మాకు అవపడడం లేదు. దాని
మాకు ఆ కార్పొరేటర్ టీఆర్ఎస్లో గెలిచిండు, ఆయన పోయిండు. ఇక గెలిచినది గుర్తా మళ్ళీ అచ్చుడే లేదు, అవపడు లేదు. అసలు కార్పొరేటర్ మాకు ఇక్కడ పిల్లలు గుర్తుపట్టలేదు, అసలు ఎవరో తెలియదు మాకు ఇక్కడ కార్పొరేటర్. మరి మేము ఈసారి అయితే టీఆర్ఎస్లో కార్పొరేటర్ గెలిపించుకోవాలనుకుంటున్నాం. కాంగ్రెస్ అయితే రేపు వచ్చినా మాకు పనులు చేయని గవర్నమెంట్ మాకు ఒకసారి మళ్ళీ టీఆర్ఎస్ కార్పొరేటర్నే గెలిపించుకోవాలనుకుంటాం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పనులే అభివృద్ధి జరుగుతలేవు. మాకు కాంగ్రెస్ గెలిపించుకొని మాకు లాభం లేదు. ఏదైనా అభివృద్ధి చెందుతా అంటే సంతోషం అనిపిస్తుంది, మళ్ళీ వాళ్ళని గెలిపించుకోవాలనుకుంటాం. కానీ మాకు పనులు చేయని గవర్నమెంట్ ఎందుకు మాకు వేస్ట్. అభివృద్ధి ఏమీ జరగలేదు. కనీసం ప్రస్తుతం ఉన్న కార్పొరేటరు కనీసం వచ్చి జనాల సమస్యలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. రోడ్లు, డ్రైనేజీలు ఎలాంటివి పడలేదు. ప్రభుత్వ పథకాలు కూడా సరిగ్గా అందలేదని మనకు ప్రజలు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరైతే మాకు అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళకు మాత్రమే మేము కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేస్తామని 19వ డివిజన్ గాంధీనగర్ వాసులు మనకు చెప్తున్నారు.